ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ కులాల అందరూ అధ్యక్షుల కార్యదర్శులు అన్ని కుల సంఘ పెద్దలతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల పాత్ర, రాజ్యాధికారం ధ్యేయంగా ఎలా ముందుకెళ్ళాలి, ఈ రెండు కాన్సెప్ట్లతో ఈరోజు అన్ని కుల సంఘ ప్రతినిధులతో పెద్దలతో సమావేశం ఏర్పడడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున ప్రతి బీసీ కుల సంఘ ప్రతినిధులు చెప్పేది ఒకటే, మనం రాజ్యాధికార దిశగా అడుగులు వేద్దాం, ఓట్ బ్యాంకు కాకుండా మనం ఓట్లేసే యంత్రాలుగానే మిగులుతున్నాం. ఈసారి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 60 నుంచి 65% ఉన్న బీసీలం ఈసారి రాజ్యాధికారమే ధ్యేయంగా అన్ని ప్రధాన పార్టీలకు హెచ్చరికలు జారీ చేస్తూ అన్ని పార్టీలు ఈసారి బీసీ అభ్యర్థులకి పార్లమెంట్ సీటు కేటాయించాలని, ఏ పార్టీ కేటాయించినా పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ముందుకెళ్తుంది కాబట్టి ఏ పార్టీ బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా ఆ అభ్యర్థికి బీసీ సమాజ్ వెన్నంటి ఉండి వారి విజయంలో కీలక పాత్ర పోషించేందుకు సంసిద్ధంగా ఉన్నామనేది ఓవరాల్గా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా గతం నుంచి మేము చెప్పినట్లుగానే ఈసారి ఖచ్చితంగా బీసీ అభ్యర్థికే టికెట్ కేటాయించాలని, ఇంతవరకు ఇద్దరు అభ్యర్థులను మాత్రమే పార్లమెంట్కి పంపించిన ఘనత మహబూబ్నగర్ పార్లమెంటరీ ప్రజలకు ఉంది కాబట్టి అట్టి బీసీ అభ్యర్థికి ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం నియోజకవర్గంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఎందుకంటే గతంలో ఇద్దరు అభ్యర్థులు పార్లమెంట్లో అడుగుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు షాద్నగర్, మక్తల్లో బీసీ అభ్యర్థులు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదేవిధంగా గతంలో వరకు మన ఎలక్షన్ల వరకు మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కూడా బీసీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా పనిచేసిన నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో బీసీకే అవకాశం ఉందనేది బీసీ సమాజ్ ప్రధానంగా భావించి ఈరోజు కుల సంఘ పెద్దలతో అందరితో చర్చించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యాం.